ఓం గం గణపతయే నమః. శ్రీ సంకష్టహర గణపతి వ్రతకథ 1వ అధ్యాయము. పూర్వము సౌనకాది మహామునులకు సూత మహర్షి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును చెప్పదలచి, ఓ మునిశ్రేష్ఠులారా, శత్రు దారిద్ర్యాది మహాకష్టములచే బాధింపబడు వారికి రుణబాధలు, సంతానలేమి, భూగృహ వసతిలేమి వంటి ఈతి బాధలను చెందువారికి, దీర్ఘవ్యాధులచే పీడించబడుట, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట వంటి ఆటంకాలు ఎదురయ్యే వారికి ఏర్పడే మానసిక క్లేశం ఇంతింత అని చెప్పలేము. భూలోకంలో కలియుగాంతమందున ఇట్టి క్లేశములు నరులను మిక్కిలి బాధించును. ఈ తీరున క్షోభ చెందడి నరుల కష్టములు తీర్చు వ్రతరాజం ఏదైనా ఆనతీయవలసిందిగా ఋషులందరూ స్కందుని అడిగారు. స్త్రీలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అని వ్రతము మిక్కిలి శ్రేష్టం. ఇది వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది. ధర్మరాజు అరణ్యవాస, అజ్ఞాతవాస మహాకష్టములు ఎదుర్కొన్నప్పుడు రాజ్యలాభము, పూర్వ వైభవము పొందు నిమిత్తము శ్రీకృష్ణుని ప్రేరణచే ఈ వ్రతాన్ని ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ, ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు, తాను ఆ వ్రతమే పాండవాగ్రజుని ఉపదేశిస్తున్నట్లు చెప్పి ఉన్నాడు. స్కందుడిట్లు చెప్పిన మీదట ఋషులు తిరిగి మహాసేనాధిపతి శక్తిధర లోక కళ్యాణము నిమిత్తము తన జనని అయిన పార్వతీదేవికి గణపతి ఈ వ్రతాన్ని ఏ రీతిన చెప్పాడో తద్విధానము మాకు తెలియజేయవలసింది అని కోరారు. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలమందక బాధపడుచు పూర్వలీలా రూపమున తన యందు జన్మించిన హేరంబ గణపతిని మనసులో స్మరించింది. స్మరణ మాత్రాన తన ఎదుట ప్రత్యక్షమైన గణేశుని చూచి ఇతరులకు సాధ్యం కానంత కఠోర తపమాచరించిన సర్వజన వశంకరుడైన శంకరుని పతిగా పొందుటలో ఆలస్యము జరుగుతోంది. ఇటువంటి ఆటంకాలు తొలగడానికి స్వర్గాది లోకాల్లో నీకు సంబంధించిన సంకష్టహరణం అనే వ్రతం ఆచరిస్తారని నారద మహర్షుల వారి ద్వారా విన్నాను అని ఆ వ్రత విధానం వివరించవలసింది అని కోరింది. దానికి ఆ గణపతి తల్లి, గురు శుక్ర మూఢాలేవీ లేని శుభ శ్రావణ బహుళ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని దృఢ సంకల్పంతో సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని దంతధావనాదికాలు పూర్తి చేసుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి ఎరుపు లేదా తెల్లని రవికల బట్టను కానీ ఈ రంగులు కలిగిన వస్త్రము కానీ తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పొట్టు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి 3 దోసిళ్ళ బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి. దానిని స్వామి ముందుంచి ధూపం వేసి నివేదన చేసి గణపతికి 3 లేదా 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరికతో పూజించాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యంలో పొంగలి చేసి స్వామికి నివేదించాలి. ఇలా ఈ వ్రతాన్ని చేసిన వారి కోరిన కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి. ఉద్యాపన విధి. బంగారం, వెండి, రాగి లేదా చివరికి మట్టితోనైనా నా ప్రతిమ చేసి ఉదకంతో నింపిన కలశం రక్తవస్త్రంతో చుట్టి కలశం పైన కానీ మండపం పైన అష్టదళ పద్మంతో ఏర్పరిచి కానీ నా ప్రతిమను ఉంచి ప్రాణప్రతిష్ఠాపన, విభూతి గంధాక్షతాలతో, పుష్ప బిల్వ దళాలతో, గరిక పోచలతో అర్చించి ధూపదీప నైవేద్యాలు అర్పించి హారతి ఇవ్వాలి. శ్రావణ బహుళ చతుర్థి నాడు ఈ వ్రత ఉద్యాపన చేయాలి. పూజానంతరము హవనం చేయాలి. వ్రతమునకు విధానం బాగా తెలిసిన ఆచార్యునిచే పూజాది కార్యక్రమాలు నిర్వర్తింపచేయుట చాలా ఉత్తమం. 2వ అధ్యాయము. ఈ ప్రకారమే శ్రీకృష్ణునిచే ధర్మరాజునకు ఉపదేశించబడినది. భారతంలో పాండవులకు విజయప్రాప్తి కలిగినదని మీకు తెలిసిన అంశమే. కనుక ఋషివరేణ్యులారా, లోకంలో సంకటాలు నశించడానికి మనుష్య, యక్ష, రాక్షస, గంధర్వాది సమస్త జాతుల వారి సర్వాభీష్టాలు తీరడానికి ఇంతకంటే సులభోపాయము లేదు
అని స్కందుడు మునీశ్వరులకు తెలిపాడు. ఇంకా ఈ వ్రతం ఎవరెవరి చేత ఆచరించబడింది అని ఋషులు అడిగిన ప్రశ్నకు మహాబలవంతుడైన వాలి రావణ చేతన చంకయందు ఇరికించుకొని బందీని చేయు సందర్భంలో రావణుడి వ్రతమాచరించి సుఖంగా లంకకు చేరుకున్నాడు. ఆంజనేయుడి వ్రత ప్రభావం చేతనే లంకలోని సీతమ్మవారి జాడ కనిపెట్టగలిగాడు. అట్టే మహారణ్యంలో భర్తను కానక అలమటిస్తున్న దమయంతి సంకష్టహర గణపతిని సంకల్పమాత్రాన ప్రసన్నము చేసుకుని భర్తను గూడి సుఖించింది. అహల్యామాతకు కూడా ప్రతి శాపవసాన భర్తకు దూరమై ఈ వ్రతం ఆచరించడం వలన తిరిగి భర్త అయిన గౌతమ మహర్షి చెంత చేరగలిగింది. ఈ సంకష్టహర చతుర్థి వ్రతము చేసి పుత్రులు లేనివారు పుత్రలాభము, ధనము లేనివారికి ధనలాభము, విద్య లేనివారి విద్యాప్రాప్తి, వ్యాధిగ్రస్తులు ఆరోగ్యము పొంది సుఖముగా ఉండగలరు. 3వ అధ్యాయము గణేశ పురాణం నుండి కృతవీర్య వృత్తాంతము. సూరసేన పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు కూడా. ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా దాన ధర్మాలు చేసిన మంచివాడు, సత్యవాది, ఇంద్రియాలు అధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతల్ని పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండడం అతడికి ఇష్టమైన పని. చతురంగ బల సమేతుడైన కృతవీర్యుడు నిత్యం 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనము చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అనే భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, చేయని దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తన మంత్రులకు రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్లే భుజిస్తూ తన తపస్సుని కొనసాగిస్తున్నాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళుతుండగా క్రింద కృతవీర్యుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామనుకుని క్రిందకు దిగిన ఆయనకి చిక్కి శల్యమైన కృతవీర్యుడు కనిపించాడు. ఆయనకెంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న నారదుడికి దారిలో కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృషుండ మహర్షి తల్లిదండ్రులు, అతడి పురాణాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి, ఓ భృషుండ మహర్షి, నీవు ఎంతో గొప్పవాడి అయినప్పటికీ, దేవతల చేత కూడా నమస్కారాలు అందుకున్నప్పటికీ పూర్వాశ్రమంలో నీ భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి మాటలు విన్న భృశంసుడికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. ఎలాగైనా తన వారి బాధల్ని రూపుమాపాలని నిశ్చయించుకున్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని గణపతిని ధ్యానించాడు. ఏం చేయాలో ఆయనకే అర్థమైంది. ఒక శుభముహూర్తంలో పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గణేష చతుర్థి వ్రతం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్నంతా తన వారికి ధారపోయాలని సంకల్పించాడు. ఓ గణనాథ మహాదేవ, నేనే గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే ఆ వ్రత ఫలితంగా నాకు లభించిన పుణ్యఫలాన్నంతా ధారపోస్తున్నాను. దీని ద్వారా నా పితరులు విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచి పెట్టాడు. గజాననుడి అనుగ్రహంతో భృశంసుడి పూర్వీకులు, అతడి భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి దివ్య విమానం ఎక్కి అప్సరసలతో సేవించబడుతూ గణేశ లోకాన్ని చేరుకున్నారు. సూరసేన, విన్నావు కదా సంకష్టహర చతుర్థి వ్రత మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రతాన్ని కేవలం ఒక్కరోజు చేస్తే వచ్చిన ఫలితం ఇది. అదే ఈ వ్రతాన్ని ఆజన్మాంతో ఆచరించిన వారి పుణ్యాన్ని లెక్క పెట్టడం ఆదిశేషుడి తరం కూడా కాదు. కనుక ఈ వ్రతాన్ని చేసిన వాడు ఫలాన్ని ధారపోస్తే మా విమానం ఎక్కి ఎగరటం అనేది అత్యంత స్వల్ప విషయం అని చెప్పాడు దేవేంద్రుడు. అయితే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి. మార్గశిర మాసంలో వచ్చే చవితి నాడు మాత్రం ఆహారం అయితే తీసుకోకూడదు.
అలాగే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి. కార్తీక మాసంలో అయితే పాలు పానకాలు స్వీకరించవచ్చు. మనం మార్గశిర మాసంలో ఉన్నాం కాబట్టి చవితి నాడు ఖచ్చితంగా ఆహారం తీసుకోకూడదు అని శాస్త్రాల్లో గ్రంథాల్లో కూడా ఉందండి. కానీ ఉన్నవారు ఉండొచ్చు, లేనివారు అంటే ఆరోగ్య పరిస్థితులు బాగోలేని వారు ఇలా చేయకూడదండి. ఖచ్చితంగా ఆరోగ్యం బాగుంటేనే కదా మనం పూజ అయినా పునస్కారమైనా చేయగలుగుతాం. అలాంటప్పుడు ఇలాంటి విధులు ఆచరించడం చాలా తప్పండి. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.